సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పను. ఈ రోజు మనతో ఒక బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్ ఉన్నారని చెప్పొచ్చు. మరిన్ని విషయాలు ఆవిడ తెలుసు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, హ్యాపీగా ఉన్నా. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఒక హోమ్ టైప్, ఫ్యామిలీ టైప్ అట్లాంటి క్యారెక్టర్స్ చూసాం. దీంట్లో మంచిగా అంటే మీ యొక్క అందాన్ని కనిపించేలాగా చాలా బాగా చూపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమా నుంచి? అంటే ఇలాంటి ఒక మంచి రోల్ చేయాలని ఉండింది. వేరే ప్రొజెక్షన్ కొంచెం గ్లామ్గా ఉండి అట్ ద సేమ్ టైం స్లీజీగా కాకుండా క్లాసీగా చూపించాలని. సో నేను ఎలా అయితే అనుకున్నానో, ఐ థింక్ సితారా ప్రొడక్షన్ వాల్యూ అలా ఉంటుంది కదా. సో చాలా బాగా చూపించారు. మీరు చెప్పాలి ఎలా ఉంది? స్క్రీన్ మీద బాగానే ఉన్నారు, బట్ ఇప్పుడు చిక్కిపోయినట్టు ఉన్నారు. ఇలా ఉంటే స్క్రీన్ మీద అలా కనిపిస్తుందా అండి? రియల్గా ఎంత పక్కగా ఉన్నా స్క్రీన్ మీద మరి పెద్దగా కనిపిస్తాం కదా. అంటే మిమ్మల్ని లైవ్లో చూడంగానే ఏంటి ఏమైనా ఎలా ఉన్నారు, కొంచెం బ్లష్ అవుతున్నట్టు అనిపించింది నార్మల్గా ఇందాక నుంచి. బట్ నెక్స్ట్ ఇంకా వచ్చే మూవీస్ కానీ ఏమైనా ఉండొచ్చా? నెక్స్ట్ చూడాలండి, తెలియదు, ఇంకా ఏమో అనుకోలేదు. మేబీ ఈరోజు సినిమా చూసిన దగ్గర నుంచి ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఎవ్వరు చేయలేదు. ఖచ్చితంగా ఆడియన్స్ చూడాలి, సుమన్ టీవీ వ్యూవర్స్ మాత్రం. నెక్స్ట్ ఇంకంటే షోస్ కానీ ఏమైనా టెలివిజన్ పరంగా ఏమైనా ఉన్నాయా మీకు? ఏమైనా చేసేవా నెక్స్ట్ షోస్ కానీ? ఈ మధ్య డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి యాక్టర్స్ వెళ్తున్నారు, హీరోయిన్స్. ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ ఐకాన్, అలా మీరు దేనికైనా? ఇంకా ఏమో అనుకోలేదు. మేజర్లీ ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా, సో అవే చేస్తాం. పెద్ద హీరో అలా ఏం తెలియదు. ఇప్పుడు ఇది కూడా నేను థియేటర్లో చూసేంత వరకు తెలియలేదు కదా నేను ఉన్నా అని. సో అంటే విజయ్ దేవరకొండ గారితో ట్యాక్సీ వాళ్ళ చేశారు, మళ్ళీ ఎప్పుడు విజయ్ దేవరకొండ గారితో కంబ్యాక్ అంటే ఏం చెప్తారు? ఏమో అండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఇద్దరికి కుదరాలి కదా. ఇద్దరు కృష్ణపురం గారితో ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఆయన మొన్న కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో కమర్షియల్ బ్లాక్ బస్టర్ రీ రిలీజ్ అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎస్ఆర్ కళ్యాణ రీ రిలీజ్ అయితే బెటర్ అనిపిస్తుందా కమర్షియల్ పరంగా? మొన్ననే కదా అండి అది రిలీజ్ అయింది, 2-3 years బ్యాక్. మరి రీ రిలీజ్ కావాలి అంటే నాకు ఎస్ఆర్ కళ్యాణ మండపం చాలా యాక్చువల్లీ పేరు తెచ్చిన ప్రాజెక్ట్. ఎందుకంటే ఇప్పటికీ నాకు కామెంట్స్ సింధు 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 అనే పిలుస్తుంటారు. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఎంజాయ్ చేయగలిగే మూవీ అది. సితారా ఎంటర్టైన్మెంట్స్కి కొన్ని డీజే టిల్లు స్క్వేర్లో కూడా ఒక స్టార్టింగ్ సీన్లో ఉంటారు మన సిద్ధు గారు మాట్లాడుతున్నప్పుడు. అది కూడా కొంచెం సపోజింగ్గా కొంచెం మోడర్న్ వెస్టర్న్ గోల్గా కనిపిస్తూ ఉంటారు. దీంట్లో కూడా అలా నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ మూవీస్ సితారాలో ఏమైనా ఉన్నాయా? సితారా ఎంటర్టైన్మెంట్స్లో సితారాలో ఇంకొక గెస్ట్ అపీరెన్స్ ఉంది, అది ఇంకా ఫుల్ ట్రెడిషనల్, అస్సలు గ్లామ్ ఎక్కడ లేదు. కంగ్రాచులేషన్స్ అండి. మంచి ఇంకా మీరు మంచి మోర్ హైట్స్ కల్లా మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.